హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాటలు చాలు. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఈ రోజు నుంచి కుటుంబ ప్రార్థనలు పద్ధతి మారుతుందన్నమాట. ఈ రోజు నుంచి కుటుంబ ప్రార్థన పద్ధతి మారుతుంది. ఏం మారుతుందంటే, మనం కుటుంబ ప్రార్థనలో ఏం చేస్తాం? ప్రతి కుటుంబ ప్రార్థనలో పాటలు అయిపోయిన తర్వాత వాక్యం చెప్తాం, అంతే కదా? ప్రతి కుటుంబ ప్రార్థనలో ఏం చేస్తాము? ప్రతి కుటుంబ ప్రార్థనలో వాక్యం చెప్తాం. కానీ ఈ రోజు నుంచి కుటుంబ ప్రార్థన పద్ధతి మారుతుంది. ఏం మారుతుందంటే, ఒకరోజు వాక్యం ఉంటుంది, మరుసటి కుటుంబ ప్రార్థనలు మాత్రమే ఉంటాయి. అర్థమైందా? ఒకరోజు ఒక కుటుంబ ప్రార్థనలో వాక్యం ఉంటే మరుసటి కుటుంబ ప్రార్థనలు మాత్రమే ఉంటాయి. ఏవైతే దేనికోసం ప్రార్థన చేయాలో వాటి కోసమే ప్రార్థన చేస్తాం. ఎలాగంటే, సపోజు ఈరోజు రత్నమ్మ గారి ఇంట్లో, నిన్న జోసెఫ్ గారి ఇంట్లో ఏం జరిగింది? వాక్యం చెప్పాము, అక్కడ దేవుడు మాట్లాడినాడు. ఈరోజు రత్నమ్మ గారి ఇంట్లో ఏం జరుగుతుందంటే, ఓన్లీ ప్రార్థనలు మాత్రమే ఉంటాయి. ఏముంటాయి? ప్రార్థనలు మాత్రమే ఉంటాయి. రేపు మీ ఇంట్లో జరిగినప్పుడు మీ ఇంట్లో ఏముంటుంది? వాక్యం ఉంటుంది. ఇలాగ విశ్వాసుల ఇంట్లో జరిగినప్పుడు అట్లా ప్రార్థన ఒకరోజు, వాక్యం ఒకరోజు, ఇలా ఉంటుందన్నమాట. సపోజ్ ఈరోజు రత్నమ్మ గారి ఇంట్లో ఏం జరుగుతుంది? ఈరోజు ఏం జరుగుతుంది? ప్రార్థన మాత్రమే జరుగుతాయి. వచ్చే వారం ఈ కుటుంబ ప్రార్థనలో ఏం జరుగుతుంది? వాక్యం జరుగుతుంది. నిన్న జోసెఫ్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది? వాక్యం చెప్పబడింది. వచ్చే వారం ఏం జరుగుతుంది? ప్రార్థనలు జరుగుతాయి. అర్థమైందా? ఇలాగా వారం మార్చి వారం అంటే ప్రతిరోజు కనీసం 2 వారాల్లో ఒకసారైనా ఒక ఇంట్లో వాక్యం ఉంటుంది, ఒక ఇంట్లో ప్రార్థనలు ఉంటాయి. ఇది పద్ధతి. ఎందుకు ఈ పద్ధతి అంటే, వాక్యంతో పాటు మనకి ఎందుకు ఈ ప్రార్థనలు అవసరం అంటే, వాక్యం ఎందుకు అవసరము? దేవుని మాట ఎందుకు అవసరము? దేవుని మాట మనల్ని ఓదారుస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని ధైర్యపరుస్తుంది. వీటన్నిటికంటే మించి దేవుని మాట ఎందుకు, దేవుని వాక్యం ఎందుకు అవసరం అంటే, మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. ఎందుకు? దేవుని మాట మనకి మంచి మార్గంలో నడిపిస్తుంది. మిగిలిన ధైర్యపరుస్తుంది. మనం బలహీన పరిస్థితిలో, భయపడుతున్న పరిస్థితిలో ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది, ఆదరిస్తుంది, ప్రేమిస్తుంది, జాలి చూపిస్తుంది, ఒక దారి చూపిస్తుంది. వీటన్నిటికంటే మించి మన జీవితంలో ఒక మంచి మార్గంలో నడిపిస్తుంది. దీనికోసం దేవుని మాట మనకి కావాలా, వాక్యం కావాలా. మరి ప్రార్థన ఎందుకు? ప్రార్థనలు ఎందుకు? ఈ ప్రార్థనలో కూడా వేరొక పద్ధతి ఉంది. ప్రార్థనలో కూడా చాలా రకాలు ఉన్నాయి. మెయిన్గా రెండు రకాలు ఏంటంటే, మొదటి రకం ఏంటంటే వ్యక్తిగత ప్రార్థన. ఏంటి? వ్యక్తిగత ప్రార్థన అంటే ఎవరి కోసం వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. వ్యక్తిగత ప్రార్థన అంటే ఎవరి కోసం వాళ్ళు చేసుకునే ప్రార్థన ఏమంటారు? వ్యక్తిగత ప్రార్థన అంటారు. రెండో ప్రార్థన ఏంటంటే, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడం. ఏంటి? ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడం. నీ కోసం నేను, నా కోసం నువ్వు. దీన్ని ఏమంటే ఇతరుల కోసం ప్రార్థన చేయడం, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం. సరేనా? సో కుటుంబ ప్రార్థనలో మనం వ్యక్తిగత ప్రార్థనలు చేయం. ఏం చేయము? వ్యక్తిగత ప్రార్థనలు చేయము. ఎందుకు? వ్యక్తిగత ప్రార్థనలు ఎక్కడ చేసుకుంటాము? మనం ఇంట్లో చేసుకుంటాం. ఎక్కడ చేసుకుంటాం? ఇంట్లో. మనము పొద్దున్న లేచినప్పుడు, పడుకునేటప్పుడు, లేదంటే మనకి ఏదైనా అవసరమైనప్పుడు, ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు మనం వ్యక్తిగతంగా మన అవసరాన్ని బట్టి మనం చేసుకుంటాం. అయితే కుటుంబ ప్రార్థనలో మనము ఒకరి కోసం ఒకరి ప్రార్థన చేసుకుంటాం. ఏం చేస్తాము? ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తాం. అసలు ఎందుకు ఇలా చేయాలా? ఒకరి కోసం ఒకరు ఎందుకు చేయాలా అంటే, చూడండి, నేను చదివి ఆ వాక్యాన్ని చదివి మీకు తర్వాత మనం ఏమేమి ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి అనేది నేను చెప్తాను. ఆ డోర్ తీసేయాలి. ఒకరి కోసం మనం ఒకరు ఎందుకు ప్రార్థన చేయాలంటే, మీకు ఒక వాక్యం చదివి ఆ తర్వాత దాని గురించి ఒక చిన్న మాట చెప్పేసి తర్వాత ప్రార్థన ఎలా చేయాలని మీకు నేర్పిస్తాను. ఆ వాక్యం ఏంటంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. 16వ వచనంలో 2వ భాగం నేను చదువుతాను, మీరు వినండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమై బహు బలము గలదై ఉండెను.
ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. అయితే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. ఇక్కడేం రాయబడిందంటే, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి. దేవుడు ఏం చెప్తున్నానంటే, మీ పరిస్థితి బాగవ్వాలంటే, స్వస్థత అంటే బాగవ్వడం అని, అది రోగానికి సంబంధించే కాదు, ఏదైనా రోగం బాగవ్వాలన్నా, మీ అప్పు సమస్య తీరాలన్నా, మీ ఆర్థిక సమస్య తీరాలన్నా, మీ కుటుంబ సమస్య తీరాలన్నా, మీ పిల్లల సమస్య తీరాలన్నా, మీ ఉద్యోగ సమస్య తీరాలన్నా, మీ వ్యాపారాల సమస్య తీరాలన్నా, మరి ఎలాంటి సమస్య అయినా సరే, అది వ్యక్తిగత సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, మీ ఉద్యోగ వ్యాపార సమస్య కావచ్చు, లేకపోతే మీ సేవ సమస్య కావచ్చు, మరి ఏ సమస్య అయినా కావచ్చు, అది తీరాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయడం కాదు, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తేనే తీరుతుందంట. అర్థమైందా? ఒకరి కోసం ఒకరు మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అప్పుడే స్వస్థత వస్తుంది, అంటే బాగవుతుంది ఆ పరిస్థితి అని. నీకేదో ఒక సమస్య వచ్చింది, లేకపోతే అనారోగ్యం వచ్చింది, నీకోసం నువ్వే ప్రార్థన చేస్తుంటే అది పోదంట. ఏం చేయాలి? నీకోసము వేరే వాళ్ళు కూడా చేయాలి. నువ్వు వేరే వాళ్ళ కోసం చేయాలా, వేరే వాళ్ళు నీ కోసం చేయాలా. అర్థమైనా? అర్థం మాత్రం చెప్పాలంటే, ఒకవేళ సపోజ్ నాకు రోగం వచ్చిందనుకో, నేను ఒక్కరినే ఆ రోగాన్ని బట్టి ప్రార్థన చేసినానికి పోదు. నా కోసం జోసఫ్ అన్న చేయాలా, జోసఫ్ అన్న కోసం నేను కూడా చేయాలి. అర్థమైందా? నాకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల కోసము జోసఫ్ అన్న చేయాలి. జోసఫ్ అన్న ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ జోసఫ్ అన్న సమస్యల కోసం నేను ప్రార్థన చేయాలి. అప్పుడే నా సమస్యలు తీరుతాయి, ఆయన సమస్యలు తీరుతాయి. అలా కాకుండా నా సమస్యల కోసం నేనే చేసుకొని ఆయన సమస్యల కోసం నేను చేయలేదనుకో, నా సమస్యలు అలాగే ఉంటాయి. సపోజ్ ఆయన సమస్యల కోసం ఆయనే చేసుకొని నా సమస్య కోసం చేయలేదనుకో, ఆయన సమస్యలకు అంటే నీ సమస్య పోవాలంటే వేరే వాళ్ళ కోసం చేయాలా, వేరే వాళ్ళు నీ కోసం కూడా చేయాలి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటేనే నీ సమస్య పోతుంది. ఎలా అంటే కింద రాయబడింది, ఎందుకంటే నీతిమంతుని ప్రార్థన అంత గొప్ప బలము కలిగి ఉంటుందన్నమాట. నీతిమంతుని ప్రార్థన అంత గొప్ప బలమైనదిగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నాడంటే ఆ మాట, సపోజ్ నువ్వు ప్రార్థన ఏదో నీకు సమస్య వచ్చింది, నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఒకవేళ నువ్వు నీతిమంతుడు కాదనుకో, ఏదైనా తప్పు చేసినావు అనుకో, దేవునికి ఇష్టం లేదని కార్యం చేసినావు అనుకో, నువ్వు ప్రార్థన చేసే సమాధానం వస్తుందా? ఆ సమస్య పోతుందా? ఎదుటి వ్యక్తి ఎందుకు చేయాలా? ఒకవేళ అతను నీతిమంతుడు వెళ్ళినాడు అనుకో, అతను కూడా నీ ప్రార్థన చేసినాడు అనుకో, నీ సమస్య కోసం ప్రార్థన చేసినాడు అనుకో, ఒకవేళ నువ్వు నీతిమంతుడు కాదు కాబట్టి నీ ప్రార్థన దేవుడు వినకపోయినా, అతడు నీతిమంతుడు కాబట్టి, ఆమె నీతిమంతురాలు కాబట్టి, ఆమె ప్రార్థన బట్టి, అతని ప్రార్థన బట్టి దేవుడు నీ సమస్యను తీరుస్తాడు. అర్థమైందా? మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, సపోజ్ రోగం నాకే వచ్చింది అనుకుందాం, ఏదైనా వ్యాధి నాకే వచ్చింది అనుకుందాం, నేను ఏదో దేవునికి ఇష్టం లేని పని చేసిన, అంటే నీతిని తప్పినాను అనుకుందాను. నీతిని తప్పినా కాబట్టి నా జ్వరం వచ్చింది, జ్వరం కోసం ప్రార్థన చేసిన, నేను జ్వరం కోసం ప్రార్థన చేసినా తగ్గదు. ఎందుకు? నేను నీతిమంతుల లెక్కలో లేను కాబట్టి, ఎందుకు? దేవుడికి నచ్చిన పని ఏదో చేసి నీతిని తప్పినాను కాబట్టి. కానీ అదే ప్రార్థన నా రోగం కోసమే అన్న ప్రార్థన చేసినాడు అనుకో, ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు అనుకో, ఒకవేళ నా ప్రార్థన వల్ల దేవుడు ఆ కార్యం చేయకపోయినా ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన ప్రార్థన బట్టి నా కార్యాన్ని చేస్తాడు. అర్థమైందా? అందుకు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే, ఒకవేళ మనం నీతిమంతులు కాకపోయినా ఇతరుల ప్రార్థన బట్టి మన సమస్యను దేవుడు తీరుస్తాడు, వారి నీతిని బట్టి. ఒకవేళ వేరే వాళ్ళు నీతిమంతులు కాకపోయినా మనం ప్రార్థన బట్టి వారి కష్టాన్ని దేవుడు తీరుస్తాడు. అందుకు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోండి, అప్పుడే మీరు స్వస్థత పొందుతారు, మీరు బాగవుతారు. ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన బహు బలము గలదై ఉంటుంది. కింద ఎగ్జాంపుల్ ఏలియా గురించి చెప్తాడు. ఏలియా నీతిమంతుడు కాబట్టే వర్షం పడకూడదు అంటే 3.5 సంవత్సరం పడలేదంట. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు అసలు వర్షం పడకుండా ఉంటుంది ఎక్కడైనా? ఖచ్చితంగా వర్షాకాలంలో వర్షం పడుతుంది కదా, కనీసం తుంపరన్నా పడుతుంది కదా. ఒక సంవత్సరంలో ఖచ్చితంగా తుంపరన్నా పడుతుంది కదా, ఎంత కరువు ఉన్నా. కానీ ఏలియా ప్రార్థన చేస్తే 3 సంవత్సరాలు చుక్కలేదంట నీరు. మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేశాడంట.
ప్రభు వర్షాన్ని కుమ్మరించు అని, మళ్ళీ దేవుడు వర్షాన్ని కురిపించాడంట. అంటే నీతిమంతుని ప్రార్థన అంత బలముగా అంత గొప్పదే ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తే ఎలాంటిదైనా సరే ఆ ప్రార్థన బట్టి నువ్వు నీతిమంతుడైతే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు అనే ఉద్దేశంతో ఆ మార్చబడింది. అర్థమైందా? దానికోసం మనము ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. అందుకే ఈ రోజు నుంచి ఈ కుటుంబ ప్రార్థన పద్ధతి మార్చమని దేవుడు చెప్పాడన్నమాట. సో ఒకరోజు వాక్యం ఉంటుంది, ఒకరోజు ఓన్లీ ప్రార్థనలు మాత్రమే ఉంటాయి. ఆ ప్రార్థనలు ఏముంటాయంటే ఎలా చేసుకోవాలా, ఏమని చెప్పినా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలని చెప్పారు. అంటే ఎలాగా, ఇప్పుడు నా కుటుంబం ఉంది, జోసెఫ్ అన్న గారి కుటుంబం ఉందనుకో, నా కుటుంబం కోసం నా కుటుంబంలో ఉన్న ప్రార్థన అవసరం కోసం ఎవరు చేయాలా? జోసెఫ్ అన్న చేస్తాడు. జోసెఫ్ అన్న గారు ఉన్న కుటుంబంలో ప్రార్థన అవసరం కోసం ఎవరు చేస్తారు? నేను చేస్తాను. అర్థమైందా? ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడం అంటే అది. నా ప్రార్థన కోసం నేను చేసుకోవడం కాదు, ఆయన ప్రార్థన కోసం ఆయన చేసుకోవడం కాదు. నా ప్రార్థన విన్నపాల కోసం ఆయన ప్రార్థన చేయాలి, ఆయన ప్రార్థన అవసరం కోసం నేను ప్రార్థన చేయాలి. అది ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడం అంటే. సో ఈ కుటుంబ ప్రార్థనలో, ఇకపై జరిగే కుటుంబ ప్రార్థనలో ఒకరోజు వాక్యం ఉంటుంది, ఒకరోజు ప్రార్థనలు ఉంటాయి. వాక్యం సమయంలో దేవుడు మాట్లాడతాడు. ప్రార్థన సమయంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఏవైతే అవసరాలు ఉన్నాయో, చిన్నదైనా పెద్దదైనా ఎలాంటిదైనా ఒకరి కోసం ఒకరు మనము ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ గమనించి ఈ పద్ధతిని మీరు అనుసరించాలని మీకు అందరూ తెలియజేస్తున్నాను. హల్లెలూయా.